అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ మై ఛానల్ భవానీ సంతోష్ వ్లాగ్స్ అండి. ఈరోజు మా ఇంట్లో స్పెషల్స్ ఏంటంటే కలవిందులండి. ఇది మీకు ఎంతమందికి తెలుసు? కలవిందులని వీటిని కలవిందులు అంటారు, కోన్ సెన్స్లో అంటారు. అలాగే ఇది ఆక్టోపస్ అండి. ఆక్టోపస్ అంటే ఈజీగా అర్థమైపోద్ది కదా. ఇంకా మేమైతే ఇవి తెచ్చుకుంటే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాం. ఎందుకంటే ఇవంటే మాకు చాలా చాలా ఇష్టం అనమాట ఇంట్లో మొత్తం. కాకపోతే ఇవి క్లీన్ చేయడం చాలా కష్టమే, కానీ ఓపికగా కూర్చొని వీటి టేస్ట్ కోసం మాత్రం నేను క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను. ఇంకా ఇంట్లో ఇవి తెచ్చాము అంటే మా చిన్నోడు మా పెద్దోడు నా చుట్టూరా తిరుగుతారు అనమాట. అమ్మ అవేంటి అమ్మ ఏంటి అవి అలాగ ఉన్నాయి అని అంటారు, కానీ వాళ్ళు కూడా ఇష్టంగానే తింటారు. ఇంకా ఇవైతే నేను కూర్చొని ఓపికగా అలా ఒకటి అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా మీలో ఎంతమంది ఇవి క్లీన్ చేసుకొని ఇంట్లోనే వంట చేసుకున్నారు, ఎంతమంది టేస్ట్ చేశారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి. ఇంకా నాకు ఇవి చేసుకుంటున్నానే కానీ నడుము నొప్పి అయితే వచ్చేస్తుంది, కానీ అయినా సరే ఇంకొకటి అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే దాని పొర అంతా తీసేసుకోవాలి. లోపడైతే తీసేసుకుంటే చూసారా వెలగున్నాయో అవి బుర్రలేంటి అంటే ఆక్టోపస్ కాళ్ళు అవి ఉంటాయి కదా అవన్నమాట. అవి తీసి కళ్ళు తీస్తే కళ్ళు తీసుకోవచ్చు, లేదా మధ్యలోనే ఇలా ఉంటుంది అదైతే తీసేయాలి ఖచ్చితంగా. ఇంకా కళ్ళు అయితే నేను తీయలేదు, చిన్నవే కదా, పెద్దవి అయితే కళ్ళు అవి తీసేసుకుంటారు. ఇంకా చిన్నవే కాబట్టి నేను ఇలాగే క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. లోపల ఉన్నదంతా తీసేస్తున్నాను. ఇంకా పైన ఉన్న తొక్క అంతా క్లీన్ చేసేసుకొని అందులో అయితే వేసేసుకుంటున్నాను. అది ఒకటి అలా క్లీన్ చేసుకొని ఉండాలన్నమాట. ఇంకా ఇవి టేస్ట్ అయితే అదిరిపోద్దండి, చాలా అంటే చాలా బాగుంటుంది. వంకాయ వేసుకొని కూర వండుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. మీలో ఎప్పుడైనా వండితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. మేమైతే వండుకున్నాము, టేస్ట్ చేసాము అని చెప్పేసి. ఇంకా నేనైతే చాలా ఓపికగా అయితే కూర్చొని అయితే ఇవి చేసేసుకుంటున్నాను. మా చిన్నోడైతే నా పక్కనే కూర్చొని ప్రతిదీ అడుగుతున్నాడు. అమ్మ ఇదేంటి ఇది ఎలా తీస్తారు, ఇది ఎందుకు తీస్తారు అని చెప్పేసి క్వశ్చన్స్ అయితే వేసేస్తున్నాడు. ఇంకా నాకు మా పెద్దోడైతే వీడియో అయితే తీసేస్తున్నారు. మా పిల్లలు ఇంకా నేను ఏం చేసినా నా చుట్టూనే తిరుగుతారనమాట. ఇంకా క్లీనింగ్ అయితే చేసేసుకున్నాను. చూసారా అలా ఉన్న కలివిందుల్ని ఇలా అయితే క్లీన్ చేసేసుకున్నాను. నీట్గా అయితే క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా చూడండి వీటిని వంకాయ కానీ వేసుకొని వండుకుంటే టేస్ట్ అదిరిపోద్ది అనమాట. ఇంకా క్లీనింగ్ ప్రాసెస్ కూడా అయిపోయింది, ఇంకా కుకింగ్ కూడా చేసేసుకోవడమే. కుకింగ్ కూడా చేసేసుకున్నానండి. ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి, వంకాయ కూడా ఫ్రై చేసేసుకొని అందులోనేమో చేసిన కలవిందులను అయితే వేసేసుకొని ఉప్పు కారం అయితే చేసుకోవాలి. అసలు వాటర్ అన్నది యాడ్ చేయకూడదు ఇందులోని. వాటర్ యాడ్ చేస్తే మాత్రం నీరులా ఉంటుంది. ఇందులో వాటర్ అసలు యాడ్ చేయకూడదు, ఎందుకంటే ఇవే వాటర్ ఎక్కువ వచ్చేస్తాయి. ఇంకా వంట చేసేస్తే ఆగను నేను, అవి చూస్తే నోరు ఊరేస్తుంది. ఇంకా దాన్ని అయితే టేస్ట్ చేసేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఆక్టోపస్ కాళ్ళు ఇవి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.